దయచేసి కూర్చోండి. సార్ అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా మన విద్యార్థులు ఎలా ఉన్నారు అని చెప్పి డైరీ అడగడం జరిగింది. సో దానికి సంబంధించిన ఈ ఇష్యూ జరిగాక కూడా ప్రతిరోజు డైరెక్ట్గా ఫాలోఅప్ చేయడం, దానికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ గురించి కానీ క్లాస్ వర్క్ గురించి కానీ అన్నీ కూడా వెంటనే డెసిషన్స్ ఇవ్వడం. సో దాంతో మీకు మానసికంగా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఈ ఇష్యూ బేసిక్గా మీరు ఎలా చేస్తే బాగుంటుందో స్వచ్ఛందంగా మీ అంతటా మీరు చేయడానికి ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఎగ్జామినేషన్స్ ఇక్కడే కాదు, క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపల్సే కాదు, మొత్తం ఎఫ్ఐడి గారు ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ చేయడానికి ఎప్రూవల్ ఇచ్చింది కూడా సారే. అడ్మిషన్ కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ కూడా ఎవరికి ఇబ్బంది పడకుండా అన్నీ కూడా అమెరికా ఉన్నా కూడా ప్రతిరోజు ఫాలో అయ్యి ఈ విషయంలో చాలా మనకి విద్యార్థులందరికీ కూడా ఇష్యూలో చాలా సహాయం. మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు ఎప్పుడు కూడా జేఎన్‌టీయూ హైదరాబాద్ అనే పేరు వినిపించేది. జేఎన్‌టీయూ కాకినాడ ఈసీగా తులసి రామదాస్ గారు వచ్చాక ఈ యూనివర్సిటీకి ఎంత మంచి పేరు వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఇంతమంది ముందు ఉండేవారు, కానీ కాకినాడలో మన సార్ వచ్చాక ఈ హైదరాబాద్ వాళ్ళు కూడా కాకినాడలో అది ఎలా చేశారు ఇలా చేశారు మీరు బాగా చేస్తున్నారు పేరు రావడానికి సార్ గైడెన్స్ డైరెక్షన్స్ చాలా ముఖ్యము. అలాగే ఈ ఇష్యూ మీద కూడా సార్ చాలా పాజిటివ్ ఉన్నారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో అందరూ కలిపి ఉంటాం అన్నది కూడా అందరికీ. ఎందుకంటే సార్ వచ్చిన కొత్తలోనే చెప్పారు, మీరు అందరూ జెంట్స్ అందరూ మీరు అందరూ ఆఫీస్కి వచ్చి వెళ్తుంటారు, ఎప్పుడు ఫ్యామిలీ గెట్ ఎప్పుడు జరుగుతున్నాయి, పిల్లలు ఎప్పుడు కలుస్తున్నారు, ఇవన్నీ కూడా ఎప్పుడు తరచుగా అడుగుతున్నారు. ఆ విషయంలో ఆయన కూడా చాలాసార్లు ఫ్యామిలీస్ అందరికీ పిలిచి ఆయన కూడా స్వయంగా పార్టీ చేసిన ఇష్యూస్ ఉన్నాయి. అలాగే అందరూ కలిపి ఉంటే బాగుండని ఉద్దేశం సార్ కూడా ఉన్నారు. ఈ విషయం డైరెక్ట్గా సారే మీతో అందరితో మాట్లాడతారు. అదే ఇంకోటి ఏంటంటే ఫైనల్గా మీరందరూ కూడా శాంతియుతంగా, అంటే ఇష్యూ బేసిక్గా ఇష్యూ ఉంది, బట్ శాంతియుతంగా చేసి మీ భవిష్యత్తు కూడా చాలా ముఖ్యం. ఆ భవిష్యత్తు ఎన్ని పాడు చేసుకోకుండా చక్కగా మీ మనసు పూర్వకంగా ఎలా అనిపిస్తే అలా చేయడానికి అవకాశం ఉంది. వీసీ గారిని ఒకసారి